మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడతావు. నువ్వు మంచిదాని కాబట్టే సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదినాడు కాల్మ గుంచుకుంటుంటే మంచిదాని కాబట్టే పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వు బీసీని కాపానికి బీసీలలో లేదు లీడర్లు. నీకన్నా అయ్యన్నారు బీసీలలో. బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు బీసీ వాదం? ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుక్కుంటా బతుకమ్మల పేరు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఊరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నీకు. ప్రతి ఒక్కరి దగ్గర పోతావు, భూసీట్ల దగ్గర పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసావు? ఈ 4-5 రోజులు నాకు తెలియదు అనుకుంటున్నావా? మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో, జాగ్రత్త. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది అని చెప్పారు. అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. ఎందుకంటే 15 ఇయర్స్గా అక్కడి ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించే మాట్లాడిన తప్ప వేరే ఏం మాట్లాడలేదు. సో వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటున్నారు. దాంట్లో పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు, ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ. గత 10 సంవత్సరాలుగా మీరు కలిసి చేశారు కదా, పని చేశారు కదా, మరి అప్పుడు అనలేని మాటలు ఇప్పుడు మీరు కూడా వారి మీద మాటలు అన్నారని చెప్పేసి. అంటే మీరు నన్ను ఫాలో అవుతలేరేమో. Day 1 జనం బాట స్టార్ట్ చేసిన రోజు నేను చెప్పాను. తర్వాత అంతకన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిన సందర్భంలో కూడా నేను చెప్పాను. నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేశారు. సో మేము నిజామాబాద్లోనే ఉన్నా తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదు.